ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మరికొన్ని జిల్లాల్లో అకాల వర్షాలకు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ వింత పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 155 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్కాపురంలో గరిష్టంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కొర్లంలో 59.5, అనకాపల్లిలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఈ అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు నీట మునిగిపోయాయి. ఏపీలో వాతావరణ పరిస్థితులపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? ఎక్కడెక్కడ ఎండలు మండుతూ ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? అసలు గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండడం, మరోవైపున మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టమైతే ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఇటు ప్రజలకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు, అదేవిధంగా వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా కొన్ని జిల్లాలు నిన్న చూస్తే కనుక అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని ఇటు పల్నాడు జిల్లా వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. మరోవైపు ఆ ప్రాంతాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి నేపథ్యం. అటు రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం మీద మున్నార్ వరకు ద్రోణి విస్తరించిన కారణంగానే ఈ స్థాయిలో వర్షాలు, మరో స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విజయవాడలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ ప్రకటిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యం. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా మార్చి 15, 20 తర్వాత వాతావరణం అంటే వేసవి తాకిడి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న మధ్యాహ్నం నుండి అంటే 12-1 గంట తర్వాత నుండి వాతావరణంలో మార్పులు కనబడుతున్న, మేఘావృతం అవ్వడం, భారీ వర్షాలు, ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. మొన్న 2 రోజులు కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మామిడి, వరి, అదేవిధంగా జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు పంట నష్టం మీద అధికారుల నుండి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కనబడుతుంది. నిన్న అటు అకాల వర్షాల సంబంధించి చూస్తే కనుక కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 150 మండలాల్లో 40 పైగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. ప్రకాశం, అదేవిధంగా చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో 43 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. మరో వారం 10 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రోహిత్. రైట్ రాజేష్.